హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజైతే నేను ఆస్ట్రేలియాలో కాస్కోకైతే వచ్చేసాననమాట. ఎందుకు పొద్దస్తమానం వెళ్తా ఉంటావు అంటే మీకోసమేనండి బాబు వీడియో చూయించాలి గదా! మరి అందుకే వెళ్తున్నా అనమాట. ఈ రోజైతే మంచి వీడియో ఒకటి మీ ముందుకు తీసుకొచ్చేసాను. అసలు ప్రాసెస్ ఎలా ఉంటది అనేదైతే చూసేద్దాం పదండి. ఇలా కాస్కోలోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్‌గా అయితే కాస్కోకి సంబంధించిన ఒక ట్రాలీస్ అయితే ఉంటాయన్నమాట. అవి తీసుకొని మన దగ్గర ఉన్న మెంబర్‌షిప్ కార్డ్‌ని ఇక్కడ ఇలా స్కాన్ చేశామనుకోండి మన ఫోటో అయితే వస్తుంది. ఎవరు పడితే వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వలేరు. మెంబర్‌షిప్ కార్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అది పర్ ఇయర్‌లీ వచ్చేసి $65 అయితే చార్జ్ చేస్తారన్నమాట. అంతేకాదు ఎక్స్‌ట్రా ఉండేది గూడా ఉంటుంది. గోల్డ్ తర్వాత ప్రీమియం అవన్నీ ఉంటాయి కదా! అట్లా గూడా ఉంటాయన్నమాట మెంబర్‌షిప్ కార్డ్స్‌లో. చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి. దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం గానీ, ఈ రోజైతే ఆస్ట్రేలియా కాస్కోలో మనకి ఎన్ని రకాల నాన్ వెజ్ ఐటెమ్స్ దొరుకుతాయి అనేదైతే చూసేద్దాం పదండి. ఫిష్ చూసారా? ఎంత బాగా క్లీన్ చేసేసారో. మొత్తం ఏం లేకుండా అయితే క్లీన్ చేసి పెట్టిన ఫిష్. అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఫిష్. అంతే కాకుండా మనకిట్లాగా లోపల స్టొమక్ ఏదైతే ఉంటుందో అదంతా క్లీన్ చేసేసి హోల్ ఫిష్ అట్లాగే ఉంటుంది. దీన్ని మనం తీసుకొచ్చుకొని స్కిన్ అయితే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్‌గా అలా మనం తినలేము కాబట్టి మనకి ఒక అలవాటనేది ఉంటుంది కదా! అలాగనమాట. వీటిలో బాగా ఫేమస్ అయిన చేపల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సాల్మన్ ఒకటి, బర్రముడ్డి ఒకటి ఇవన్నీ కొంచెం ఫేమస్ అన్నమాట ఇక్కడ. టేస్ట్ పరంగా చూసుకుంటే సాల్మన్ గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. అది అందరికీ తెలిసే ఉంటుంది ఆ ఫిష్ అయితే. ఈ ఫిష్ చాలా బావుంటుంది. బేబీ స్నిప్పర్ చూసారా రెడ్ కలర్‌లో ఉంది గదా! కానీ ఇవి వెయిట్ పరంగా అమ్ముతారిక్కడ. వెయిట్ వచ్చేసి $20, $30 అట్లాగైతే పడతా ఉంటదన్నమాట. కేజీ అట్లా చూసుకుంటారు ఇక్కడ కేజీల ప్రకారం. కాస్కోలో అయితేమో ఆల్రెడీ వీళ్ళే ప్యాక్ చేసి పెట్టేసుంటారు. ఇది చూసారా $22 ఇదొచ్చేసి సాల్మన్‌లోని ఒక పీస్ అన్నమాట. బోన్స్ అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ తీసేసి పెట్టిన చేపలు. ఇవేమో ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టినవన్నమాట. ఇక్కడ మామూలుగా వచ్చేసి ఫిష్ ఫ్యాక్టరీ అని ఉంటుంది. అక్కడ వీడియో ఇంకోసారయితే షేర్ చేస్తాను. ఆల్రెడీ ఒకసారి షేర్ చేస్తున్నాను. ఎవరన్నా చూడని వాళ్ళుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చేస్తాను. అదొకసారి చెక్ చేసేయండి. అక్కడ మనకన్ని ఫ్రెష్ దొరుకుతాయి. ఇవన్నీ కొంచెం ఫ్రోజెన్ అన్నమాట. ఇవి చూసారా? ఇవొచ్చేసి $16 అంటే 15.99 అయితే పడుతుందన్నమాట. అంటే ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి రూ. 750, రూ. 800 అట్లా పడతాయి. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని టీవీలో చూసి, ఏంటి ఇవి గూడా తింటారా అనేసి. ఇక్కడికొచ్చిన తర్వాత ఇవి నార్మల్‌గా చికెన్ అయినా స్టాక్ లేకుండా ఉంటుందేమో గానీ, ఈ గవ్వలు, ఈ చిప్పలు అయితే స్టాక్ లేకుండా అస్సలుండదు. నాకొచ్చిన భాషలో నేను చెప్తున్నానన్నమాట. వాటిల్ని ఏమంటారు అనేది కూడా నాకు తెలీదు. వాటి టేస్ట్ ఎలా ఉంటది అనేది కూడా నాకు తెలీదు. మీలో ఎవరైనా ట్రై చేసుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ జేసుకోండి. షేర్ చేసుకొని అస్సలు మర్చిపోకండి టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. దీని తర్వాతొచ్చేసి ఆక్టోపస్ అయితే చూసారు గదా! ఎలా ఉందో. దీన్ని చూడడానికే కొంచెం భయంకరంగా ఉంటుంది. అలాంటిది ఎలా తింటారు అనేది తెలీదు. దీని కాస్ట్ వచ్చేసరికి ఆక్టోపస్ కాదు స్క్విడ్ సారీ మిస్టేక్. $23 అయితే పడుతుందన్నమాట ఈ స్క్విడ్. ఇవొచ్చేసి క్రాబ్స్ చూసారా ఎలా ఉన్నాయో? మొత్తం అవన్నీ తీసేసి ఓన్లీ తోకలు అలాంటివుంటాయి గదా! అవి సేల్ జేస్తున్నారనమాట. వీటి కాస్ట్ గూడా చాలా ఎక్కువ. 4 ఉంటాయి. $30, $40 అట్లాగైతే కాస్ట్ పడతా ఉంటుందనమాట. ఇంకా క్రాబ్స్ చూడండి దీని గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. 4 ఉన్నాయన్నమాట. దీని కాస్ట్ ఏమో $38 అట్లాగా అయితే ఉందన్నమాట. 4 క్రాబ్స్ చాలా కాస్ట్ ఎక్కువ. ఇవి చూసారా? ఇవొచ్చేసి రొయ్యలు అదే అండి ప్రాన్స్ స్టైల్‌గా చెప్పాలంటే ప్రాన్స్ అన్నమాట. కరెక్ట్‌గా నేను లెక్క పెట్టాను. అసలు ఎన్నున్నాయో చూద్దాము అనేసి. 10 ఉన్నాయి. దీని కాస్ట్ ఏమో $23 అంటే 1300 నుంచి 1400 అలా పడుతుందన్నమాట కాస్ట్ ఏమో. ఇంకోటొచ్చేసి రెడ్ కలర్ ప్రాన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద రొయ్యలుంటాయి కదండీ! అవన్నమాట. ఇవి కుక్డ్ ప్రాన్స్ అన్నమాట. అంటే నాకర్థం కాలేదు. కుక్డ్ ప్రాన్స్ అంటే ఆల్రెడీ ఉడకబెట్టి ఏమన్నా పెడతారా ఏంటి అనేది. ఈసారి ఎప్పుడైనా తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. వాటికి డిఫరెన్స్ ఏంటి అనేసి. ఇంక తర్వాతొచ్చేసి ఇవి చూసారా ఎలా ఉన్నాయో? నాకు మామూలుగా తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి ఫీల్ అయ్యేది ఒకటే అన్నమాట. ఇట్లాంటి ఆల్చిప్పల్లో నాకు ముత్యాలు దొరకతాయి అని తెలుసు గానీ, ఇట్లాగా ఈ మీట్‌ని గూడా తింటారు అనైతే నాకు తెలీదు. మీలో ఎంతమందికి తెలుసు ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన మీట్ ఏంటో తెలుసా? కంగారో మీట్ అండి. ఫుల్‌గా తింటారు. మామూలుగా ఇక్కడ మన ఇండియాలో జాతీయ పక్షి, జాతీయ జంతువు అవి టచ్ చేస్తేనే పెద్ద పెద్ద కేసులు. కానీ ఆస్ట్రేలియాలో జాతీయ జంతువు కంగారు. కానీ దాన్ని తింటారన్నమాట. టేస్ట్ ఎలా ఉంటది అని నేను ఇంకా ట్రై చేయలేదు. చాలా మందన్నారు చాలా బావుంటది ఒకసారి ట్రై చెయ్యి అని. ఈసారి ఎప్పుడన్నా నేను సెంట్రల్ మార్కెట్‌కెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేసి మీతో వీడియో కూడా షేర్ చేసుకుంటాను. ఇది చూసారా $45 అయితే పడుతుంది. ఇక్కడ మెయిన్‌గా బీఫు, పోర్కు ఇవైతే చాలా ఎక్కువగా దొరుకుతాయి. చాలా ఎక్కువగా తింటారనమాట. మనకలాంటివన్నీ
అసలు తినము. బీఫ్ దగ్గరకి కూడా మనం పోము గాబట్టి మనం దూరంగా ఉంటామనమాట. కానీ ఈరోజు మీకైతే చూపిస్తున్నాను. ఇదంతా గూడా లాంబ్ అండి. చూసారా ఎంత రెడ్‌గా అయితే ఉందో ఫ్రెష్‌గా కట్ చేసినట్టుంది గదా! కానీ ఫ్రెష్ కాదులెండి. ఇవన్నీ గూడా ఫ్రోజన్ ఐటెమ్సే. చూసారా లాంబ్ ఇయన్నీ. లాంబ్‌లో ఇన్ని రకాలుంటాయా అనేది నాకు తెలీదు. మామూలుగా నాకు తెలిసిన రకాలేంది అంటే తలకాయి, కాళ్ళు, ఇంకా ఇంకేముంటాయి మనకి లివరు ఇలాంటివి సెపరేట్‌గా దొరుకుతాయని తెలుసు కానీ, ఇక్కడ చాప్ స్టిక్స్ అనేసి, లెగ్స్ అని అట్లాంటివి రకరకాలుగా దొరుకుతాయి. ఇది చూసారా లాంబ్ లెగ్ అన్నమాట. హోల్ లెగ్ అంతా తీసుకొనెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. $34.53 అయితే పడుతుంది. అంటే ఇంచుమించు కాస్ట్ వచ్చేసి 1500 నుంచి 2000 లోపైతే ఉంటుందన్నమాట. ఇవి చూసారా? ఇవి గూడా లాంబ్‌కి సంబంధించిన చాప్ స్టిక్స్ అంటారు. అవి కాస్ట్ గూడా ఎక్కువే ఉంటాయండి. ఇక్కడ మనం ఒక్కొక్కటి కంపేర్ చేయలేము. ఇవి చూసారా కాస్ట్ $81 అయితే ఉన్నాయి. అంటే ఇంచుమించు 4000 నుంచి 5000 లోపైతే కాస్ట్ పడుతుందన్నమాట. ఇంత కాస్ట్ పెట్టి ఎవరైనా తింటారా అంటే ఖచ్చితంగా తింటారు. తినేవాళ్ళు ఉంటే గాబట్టే గదా! ఇలా సేల్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఇది గూడా లాంబ్‌కి సంబంధించిన స్కిన్ ఉంటది గదండీ! ఆ స్కిన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారన్నమాట. దీనిది ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి $43 అయితే పడుతుంది. లాంబ్ కాదు పోర్క్ ఇది. పోర్క్ బెల్లీ ఉంటుంది కదా! అదంట. $43 అయితే పడుతుంది. అంటే 2500 అట్లా కాస్ట్ అయితే ఉంది. ఇది మొత్తం పోర్క్ బెల్లీ అన్నమాట. చూసారా? అదే అండి పొట్ట అంటారు కదా! అది దానికి సంబంధించిందే మొత్తము. హోల్ ఉంది. ఇక్కడ చాలా ఎక్కువ తీసుకెళ్తారు. మీరు ఆస్ట్రేలియన్ వీడియోస్‌లో చాలా వరకు చూడొచ్చు. ఇవే ఎక్కువ తింటా ఉంటారు. ఇక్కడ బార్బిక్యూ కూడా చేసుకొని పోర్కే తింటారు. ఎక్కువ తింటారన్నమాట. ఇదంతా గూడా పోర్క్‌కి సంబంధించింది. ఇక్కడ చికెన్ సెక్షన్ ఎక్కడో ఒక మూలలో కొంచెం మాత్రమే ఉంటది క్యాస్కోలో. మిగతా అంతా ఈ పోర్క్, ఇంకా ఈ బీఫ్ ఇవి మాత్రమే ఎక్కువుంటాయి. చూసారా స్కిన్ ఎలా ఉందో. ఇది మాత్రం చెప్పాల్సిన అవసరం లేదండి. ఇక్కడ $6కి ఒక చికెన్ అయితే దొరుకుతుందనమాట. తందూరి చికెన్ టైప్‌లో. అది తీసుకోవడానికి అక్కడంతా పెద్ద క్యూ అయితే ఉంది. ఇది చూసారా బ్రెస్ట్ పీస్ ఫ్రీ రేంజ్ చికెన్ బ్రెస్ట్ పీస్ ఇది కాస్ట్ వచ్చేసి ఈ బాక్స్ $23 అట్లా ఉంటదనమాట. కేజీ కాస్ట్ ఏమో $12 పడుతుంది. అంటే 2 కేజెస్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. ఇంక తర్వాత మనకు చికెన్‌లో కొన్ని రకాలైతే దొరుకుతాయి. చూసారా ఫిల్లెట్స్ ఇదేమో $24 అయితే పడుతుందన్నమాట. ఫిల్లెట్స్ కాస్ట్ వచ్చేసి. బావుంటుంది. ఇవైతే సెపరేట్‌గా టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే మనం కష్టపడకుండా కట్ చేసుకోవాలి అనుకోకుండా ఉండేవైతే ఇవి రెడీ టు లాగుంటదన్నమాట. రెడీ టు కుక్ అన్నట్టుంటది. మనం తీసుకునే చికెన్ ఇది నా వీడియోస్ చూసే వాళ్ళకి చాలా మందికి తెలిసుంటది. నేను ఇదే తీసుకుంటాను. నాకైతే ఆల్‌మోస్ట్ ఒక 100-200 కామెంట్స్ అయితే వచ్చాయి. ఆ చికెన్ వీడియో గురించయితే. ఎవరన్నా చూడని వాళ్ళుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూసేసేయండి. ఇంకివొచ్చేసి స్కిన్ అన్నమాట. అదే స్కిన్‌తో ఉన్న వింగ్స్ ఉంటాయి గదా! చికెన్ వింగ్స్ అన్నమాట ఇవన్నీ గూడా. చికెన్ వింగ్స్ గూడా మనకి $24 నుంచి $30 అట్లయితే కాస్ట్ ఉంటుంది. ఇదేమో ఇంకా బ్రెస్ట్ పీస్ అంటే బోన్‌లెస్ ఉంటుంది కదా! అది. వచ్చిన కొత్తల్లో ఇది చూసైతే నేను చాలా భయపడ్డాను. ఇది పోర్క్ లేండి. నార్మల్‌గా మనకైతే ఇక్కడ చికెన్‌వి అవి గూడా దొరుకుతాయి. సాసేజెస్ చాలా మంది ఇష్టంగా తినేవన్నమాట ఇవి. ఇప్పుడు చూపిచ్చాను గదా! అదేమో డక్. ఇదొచ్చేసి కురల్ మీకెంత మందికి తెలుసండి? ఇది ఉంటుంది కదా! కముజు పిట్ట అంటారు. అది మా నెల్లూరులో ఉన్నప్పుడు చాలా ఫేమస్. మాకు ఫేమస్ అన్నమాట. మా నెల్లూరులో దొరుకుతుంది. సండే మార్కెట్ అనేసి అక్కడ నాటుకోడి అవి అమ్ముతారు. అక్కడ దొరుకుతుందన్నమాట. బావుంటుంది టేస్ట్. ఇక్కడేమో $35 అన్నమాట కాస్ట్. ఈరోజు కొంచెం తక్కువగుంది. నార్మల్‌గా అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపిచ్చింది? ఏమన్నా ఉపయోగం ఉందా? లేదా? అనేదైతే కామెంట్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందు నా వీడియోని ఒక లైక్ అయితే చేసేయండి.